సార్ వెన్ను నొప్పి అంటారు కదా, వెన్ను నొప్పిని నివారించుకోవాలి అంటే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ఎలాంటి టాబ్లెట్స్ వాడాలి డాక్టర్ వాళ్ళు? నివారించుకోవడానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏమిటి అంటే పోస్చరల్ మేనేజ్మెంట్, వర్క్ స్టేషన్ మేనేజ్మెంట్ అంటాం. మనము ఒక పనిలో పడిపోయిన తర్వాత, పని ఒత్తిడిలో పడిపోయిన తర్వాత మనం ఎట్లా కూర్చుంటున్నాము, ఎట్లా పని చేస్తున్నాము, ఎంత పని చేసిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి, కండరాల్ని ఎట్లా జాగ్రత్త చూసుకోవాలి అనే దాని మీద శ్రద్ధ ఎవరికైనా తగ్గిపోతుంది. సో ఆ విషయంలో కాస్త కాన్షియస్గా ఉండాలి. తర్వాత బరువు పెరగకుండా మనం చూసుకోవాలి, ఒబెసిటీ రాకుండా మనం చూసుకోవాలి, ఊబకాయం రాకుండా మనం చూసుకోవాలి, స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకోవాలి. అంటే కంటిన్యూస్గా పని చేయకుండా ఏ గంటకో అరగంటకో 1-2 నిమిషాలు లేచి నడిచి వచ్చి కూర్చొని మళ్ళీ పని చేసుకోవాలి. ప్రాపర్గా డైట్ తీసుకోవాలి, టయానికి డైట్ తీసుకోవాలి. వీ షుడ్ గెట్ ఎక్స్పోజ్డ్ అవర్ సెల్ఫ్ టు సన్లైట్ రెగ్యులర్గా. మనకున్న కోమార్బిడ్స్ ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ఎదర్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఆర్ హైపోవిటమినోసిస్ డి ఆర్ థైరాయిడ్. వన్ ఆర్ ద అదర్ ప్రాబ్లమ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. సో ఆ స్ట్రెస్ని అవాయిడ్ చేయడానికి కావాల్సిన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, పోస్చరల్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో డాక్టర్, ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టు మీరు నడవాలి అని చెప్తున్నారు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకున్నా లేదా ఇప్పుడు మ్యాక్సిమం వర్క్స్ కూర్చొని కంప్యూటర్ ముందు ఎక్కడైనా కూడా కూర్చొనే, కానీ ఒక 10 నిమిషాలు నడిచి చేసే పని ఎవ్వరూ చేయట్లేదు. దానివల్ల ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎక్కువ ఈ కీళ్ళ నొప్పులు, ఈ బ్యాక్ పెయిన్స్, ఇవి కాల్షియం డెఫిషియన్సీ వాళ్ళలో ఎక్కువ చూస్తున్నామని కొందరు అంటారు. నిజమేనా డాక్టర్ అది? యా, సాఫ్ట్వేర్ అనడం కంటే హూ ఎవర్ ఈజ్ వర్కింగ్ అండర్ క్లోజ్డ్ కండిషన్స్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ కార్పొరేటైజ్డ్. ఓకే, సో సన్లైట్లోకి ఎవరెవరైతే వెళ్ళలేకపోతున్నారో, కంటిన్యూస్గా కూర్చొని ఎవరెవరైతే పోతున్నారో వాళ్ళందరికీ ఈ ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. మరి వాళ్ళు ఎలా అంటే దాన్ని అవుట్కమ్ ఎలా అవ్వాలి, వాళ్ళు అక్కడ నుంచి ఎలా బయటపడగలుగుతారు? ఫస్ట్ దే షుడ్ బి కాన్షియస్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఓకే, ఇఫ్స్ బట్స్ కాన్సిక్వెన్సెస్. ఓకే, నేను కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి, ఓకే, నేను కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి, ఈ రెండింటిని బేరీజ్ వేసుకోవాలి వాళ్ళు. కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల యు ఆర్ లూజింగ్ యువర్ హెల్త్. అఫ్ కోర్స్ యూ మైట్ బి గ్రేడెడ్ యాజ్ ఎ నెంబర్ 1 సాఫ్ట్వేర్ అనలిస్ట్, బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్. నేనేమంటానంటే హెల్త్ని పణంగా పెట్టి, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సంపాదించిన ఏదైనా కానీ విలువైనది కాదు. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకొని, ఇప్పుడు ఏంటంటే వీ షుడ్ బికమ్ ఏ రోల్ మోడల్ పర్సన్ ఇన్ అవర్ కమ్యూనిటీ. మనం ఒక 10 మందిలో పనిచేస్తున్నాం. 10 మందిలో మనకి అవుట్పుట్ ఎప్పుడు బాగా వస్తుంది? ఉత్సాహంగా పనిచేస్తే వస్తుంది. ఉత్సాహం ఎప్పుడు వస్తుంది? హెల్త్ ఉంటే వస్తుంది. హెల్త్ ఎప్పుడు వస్తుంది? మధ్యలో స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకుంటే వస్తుంది. ట్యాబ్లెట్లు వేసుకుంటే నొప్పి తగ్గుతుంది, రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గుతుంది, వ్యాయామం చేస్తే నొప్పి తగ్గుతుంది. దీంట్లో ఉత్తమమైన మార్గం ఏమిటి? వ్యాయామం చేయడం. సో దాన్ని ఎంచుకోవాలి, కానీ ఈ రెండిట్లో ఎంచుకోవడం వల్ల నష్టపోతాం మనం. సో అది ఎంచుకోవాలి. దానికి ఏమవుతుందంటే మనకి కొంత సమయం, మనకి వర్క్ టైంలో కూడా కొంత సమయాన్ని మనం కేటాయించాలి. ఓకే, కేటాయిస్తే మెదడు చురుగ్గా ఉంటుంది. పావుగంటలో చేయాల్సిన పని 10 నిమిషాల్లో చేస్తాం, 5 నిమిషాలు సెలవు దొరుకుతుంది మనకి. సో ఇనిషియల్గా అలవాటు అవ్వడానికి, ఆ రిఫ్లెక్సెస్ అలవాటు అవ్వడానికి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కావడానికి టైం పడుతుందేమో. బట్ ఆ కొంత సమయాన్ని, వారమో 10 రోజులు, నెల రోజులు మనం చూసుకుంటే ఉంటే ఏమవుతుందంటే తర్వాత అందరూ మనల్నే పాటిస్తారు. ఒక ఇలా చేయడం వల్ల మనకి ఉపయోగం ఉంది, ఇంకో గంట ఎక్స్ట్రా పని చేసినా కానీ మనకి లోడ్ పడదు అనే విషయం మనం తెలుసుకోవాలి. బోన్ క్యాన్సర్ అనగానే ఫస్ట్ పబ్లిక్ భయపడతారు. అంటే క్యాన్సర్ అన్న విషయమే ఇప్పటికే జనాలలో ఇంకా భయం పోలేదు. అంటే ట్రీట్మెంట్ వచ్చిన ఫస్ట్ స్టేజ్, సెకండ్, ఏ స్టేజ్ ఉన్నా కూడా భయపడతారు. ఇంకా బోన్ క్యాన్సర్ అంటే తెలియడానికి టైం పడుతుంది అని చెప్పేసి చాలామంది భయపడతారు. దానికి అలా మెయిన్ రీజన్స్ ఏంటి డాక్టర్, అండ్ దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు? సో ఫస్ట్ మనం భయానికి రీజన్స్ చూద్దాం. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను మీ దగ్గర ₹1 తీసుకున్నాను, మీ చుట్టాల దగ్గర ₹10 తీసుకున్నాను, ఇంకొకరి దగ్గర ₹1,00,000 తీసుకున్నాను. ఈ మూడింటిని అప్పే అంటాం మనం. ఓకే, అందరూ భయపడేది ఏమిటంటే రూపాయి అప్పుని ₹1,00,000 అప్పుగా ఫీల్ అవ్వడం. అప్పు తీసుకున్నా అంటే ₹1,00,000, నేను తీసుకుంది రూపాయే. అవును సార్. ఓకే,
సో మనకి ₹1 వచ్చినా జీతమే, ₹1,00,000 వచ్చినా జీతమే. జీతం తీసుకుంటున్నాను అంటే, అప్పు తీసుకుంటున్నానంటే దాని వెనక ఏముంది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో క్యాన్సర్లో కూడా భయపడాల్సిన అవసరం ఇవాళ రేపు ఉన్న కొత్త టెక్నాలజీ తోటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దాంట్లో కూడా 2 ఉంటాయి, బినైన్, మ్యాలిగ్నెంట్ అని 2 ఉంటాయి. ఓకే, మ్యాలిగ్నెన్సీకి కూడా, మ్యాలిగ్నెన్సీ ఇస్ ద వరస్ట్ క్యాన్సర్ టు హ్యావ్. దాంట్లో కూడా మన జీవితాన్ని పెంచడానికి, క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా మనం హ్యాపీగా ఉండడానికి కావాల్సిన మార్గాలు చాలా ఉన్నాయి. బినైన్ అనుకోండి, అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఆ పార్ట్ ఏదో పాడైపోయింది, మనం తీసేసుకొని మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ క్యాన్సర్లో మనం చేయాల్సింది ఏమిటంటే ఆత్మస్థైర్యం కావాలి. ఆత్మస్థైర్యం ఉంటే ఏమవుతుందంటే, ఓకే, బాధ అల్సర్ ఉన్నవాళ్ళని పాడు చేసేస్తుంది, ఆశ క్యాన్సర్ ఉన్నవాళ్ళని విని ఉంటాం కదా మనము. సో ఓకే, సో ఆశ, ఒక రకమైన ఉత్సాహం మనం ఉంటే క్యాన్సర్నైనా మనం ఎంచుకోవచ్చు. క్యాన్సర్ అంటే ఏమిటి? హైపర్ప్లేసియా ఆఫ్ సంథింగ్. ఓకే, దాన్ని తీసేసే శక్తి లేకపోవడం వల్ల ఆ కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. తీసేసే శక్తి మన శరీరంలోనే ఉందనుకోండి, ఓకేనా. ఒకప్పుడు ఫాస్టింగ్ బాగా చేసేవాళ్ళం, ఫాస్టింగ్ రెగ్యులర్గా చేసే వాళ్ళల్లో ఈ క్యాన్సర్ కణాలే ఉత్పత్తి అయ్యేవి కావు. ఫాస్టింగ్ రెగ్యులర్గా చేసే వాళ్ళలో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవ్వవు. ఫాస్టింగ్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈజ్ వెరీ 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 గుడ్ టు ప్రివెంట్ క్యాన్సర్. ఓకే, ఫాస్టింగ్ మనం రెగ్యులర్, అందుకనే ఒకప్పుడు ఏకాదశి ఉపవాసం కానీ, పండగలప్పుడు ఉపవాసం కానీ వచ్చేది. అంటే ఇట్స్ సైకిల్. సో 15 days ఒక్కసారి ఎందుకు పెట్టారు మనకి ఫాస్టింగ్ అనేది? నువ్వు 15 రోజులు తిని ఒకరోజు ఉపవాసం ఉండు. ఓకే, ఒకప్పుడు మనము రోజుకి 2 సార్లే తినేవాళ్ళం. చాలామంది యోగులు, శుద్ధపురుషులు ఏకభుక్తం చేసేవాళ్ళు, అంటే ఒకటేసారి తినేవాళ్ళు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అంటే ఏమిటంటే ఈ పూట తినింది నువ్వు నెక్స్ట్ పూట తినేటప్పటికి ఖర్చు అయిపోవాలి. డయాబెటీస్ ప్రిన్సిపల్ కూడా అదే. నువ్వు చిన్న చిన్న మీల్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోండి అంటారు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్లన్నీ మారిపోయాయి. నువ్వు మధ్యాహ్నం నీ పొట్టలో వేసుకునేటప్పటికి ఇది వెళ్ళిపోవాలి. ఒకప్పుడు కాన్సెప్ట్ ఏంటి? ఫాస్ట్గా అయిపోవాలి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనే దాన్ని ఇప్పుడు మనము ఉల్టా చేస్తున్నాం, ఫాస్ట్గా బ్రేక్ చేస్తున్నాం. నైట్ 10 గంటలకు చేసి మళ్ళీ పొద్దున్న 8 గంటలకు తినేస్తున్నాం. మనం ఫాస్ట్గా బ్రేక్ చేస్తున్నాం. మన కాన్సెప్ట్ ఏంటి? బ్రేక్ ఫాస్ట్. ఓకే, నువ్వు ఫాస్ట్ని ఏదైతే ఫాస్ట్గా ఉన్నావో దాన్ని బ్రేక్ చేయి. ఎప్పుడు బ్రేక్ చేయి? కడుపు ఖాళీ అయిన తర్వాత బ్రేక్ చేయి. దాన్ని ఉల్టా తీసుకునేసి ఇప్పుడు ఫాస్ట్గా బ్రేక్ చేసేస్తున్నాం మనం. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ కావచ్చు, ఒత్తిడి కావచ్చు, మన పని చేసే ప్లేస్లో తినడానికి సమయం లేకపోవచ్చు. ఒక ఐడియల్గా 2 పూటలు తింటే సరిపోతుందన్న కాన్సెప్ట్ పాతకాలం నుంచే మనకు ఉంది. ఓకే, సో ఇప్పుడు వస్తున్న దాని కాన్సెప్ట్ పేరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. దాంట్లోనే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఫాస్టింగ్ ఈజ్ వన్ థింగ్ టు కంబ్యాట్ విత్ ద క్యాన్సర్. ఓకే, తర్వాత ప్రతిదానికి భయపడకుండా మనము సూపర్వైజ్డ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే ఒక క్యాన్సర్ రాగానే ఫస్ట్ సంప్రదించేది ఎవరంటే ఇంట్లో ఉన్న వాళ్ళనో, లేకపోతే అతని దగ్గర ఉన్న ఇంటర్నెట్ నాలెడ్జ్నో, లేకపోతే ఇంకో క్యాన్సర్ పేషెంట్నో. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది? డాక్టర్కు ఉన్న ఇదిగా అయితే లేదు కదా. ఇప్పుడు బయాలజీని మార్చలేమని. ఇప్పుడు ఒక ఇండియాలో 130 కోట్ల మంది ఉన్నారంటే అందరూ 9 నెలలకు పుట్టాల్సిన వాళ్ళే. మరి 9 నెలలకు పుట్టిన ప్రతి వారి స్వభావం ఒక తీరుగా లేదే, చూడ్డానికి ఒకరు లేవే, మనస్తత్వాలు ఒకరు లేవే, జబ్బులు ఒక తీరుగా లేదే, ట్రీట్మెంట్ ఒక తీరుగా లేదే. ఆ కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనము దాంట్లో స్పెషలిస్ట్ ఎవరు అతన్ని కాంటాక్ట్ అవ్వాలి, కానీ మనము ఆ జబ్బులో సీనియర్ ఎవరని అతనికి కలవద్దు. సో నానుడు ఉండొచ్చు, కొత్త డాక్టర్ కన్నా పాత పేషెంట్ బెస్ట్ అని. సో పాత పేషెంట్ ఈ కెన్ గివ్ యూ అడ్వైస్, బట్ ఈ కెనాట్ ట్రీట్ యూ, ఈ కెనాట్ డయాగ్నోస్ యూ. నీకు జబ్బు ఉందని చెప్పినవాడు డాక్టర్, అతన్ని కాంటాక్ట్ అవ్వాలి.